రామన్నపేట నిరునేముల గ్రామ వాస్తవ్యులు పంచాంగ సిద్ధాంతకర్త శతాధిక ప్రతిష్టాచార్యులు కళా ప్రపూర్ణ బేతోజు సత్యనారాయణ శాస్త్రి రచించిన శాస్త్రీయ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ పంచాంగ ఆవిష్కరణ సేవా సంస్థ అధ్యక్షులు దాసోజు యాదగిరి చేతుల మీదుగా జరిగింది. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో రామన్నపేట నిరునేముల గ్రామ వాస్తవ్యులు పంచాంగ సిద్ధాంతకర్త శతాధిక ప్రతిష్టాచార్యులు కళా ప్రపూర్ణ బేతోజు సత్యనారాయణ శాస్త్రి రచించి రూపొందించిన పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ రోడ్లోని విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు యాదగిరిచారి పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం వ్యాపార, ఉద్యోగ, వివాహ శుభకార్యాలకు మంచి ముహూర్తం నిర్ణయం చేసుకునేందుకు పంచాంగం ఎంతో దోహదపడుతుందని అన్నారు. పంచాంగ రచయిత బేతోజు సత్యనారాయణ శాస్త్రి మాట్లాడుతూ ప్రజలు పరస్పర ప్రేమాభిమానాలతో కలిసి ఉంటారని, పరిపాలన ప్రజారోగ్యం బాగుంటుందని, దేశంపై కుట్రలను సమర్థవంతంగా ప్రభుత్వం ఎదుర్కొంటారని, దేశ రక్షణకై ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేస్తాయని, ఇరుగు పొరుగు దేశాల మధ్య యుద్ధం సంభవిస్తుందని, దేశంలో కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు, తుఫాన్లు సంభవిస్తాయని చెప్పారు. పంటలు సమృద్ధిగా పండుతాయని, భారతదేశం ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధి చెందుతుందని కొనియాడారు. పంటలు పండుతాయని, వర్షాలు పడతాయని తెలిపారు. విశిష్ట అతిథి శ్రీ రామోజు బుచ్చి రామచారి మాట్లాడుతూ పంచాంగం ప్రజానికానికి ఒక మార్గదర్శిగా ఉంటుందని, వ్యాపార, ఉద్యోగ, వివాహ శుభకార్యాలకు మంచి ముహూర్తం నిర్ణయం చేసుకునేందుకు పంచాంగం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. గౌరవ అతిథి వెంకటేష్ శర్మ మాట్లాడుతూ రాశులు, గృహఫలాలు, వాటి పని విధానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోట సోము, ఆర్థిక కార్యదర్శి తరుణోజు భీష్మాచారి, కార్యవర్గ సభ్యులు పర్వతం నరేంద్రబాబు, శ్రీపాద కృష్ణమాచారి, కాసోజు శంకరాచారి, కటకం వెంకటాచారి, పోలోజు శ్రీనివాసాచారి, రథం వెంకటరత్నం, బహురోజు రాఘవాచారి, పందినపల్లి బ్రహ్మాచారి, చొల్లేటి లక్ష్మి, చొల్లేటి కొండయ్య, డాక్టర్ తోట నరసింహాచారి, కూరెళ్ల వెంకటేశ్వర్లు, కొల్లోజు ఓంకారాచారి తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ సేవా సంస్థ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఈ సంవత్సరం కూడా ఆ పరంపరలో పంచాంగ ఆవిష్కరణ, పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఈ యొక్క సంవత్సరం పేరు విన్నంత మాత్రాన్నే అదో రకంగా అనిపిస్తుండవచ్చు, కానీ వాస్తవంగా సంవత్సరంలో అన్ని విధాల మంచి జరుగుతుంది. వర్షలగ్నం, జగన్ లగ్నాన్ని ఉద్దేశించి మిథున, మీన లగ్నాలు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి, వాటి యొక్క చారమును బట్టి భారతదేశమునకు అన్ని విధాల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో విరోధం కలిగినా ఉన్నటువంటి శుభగ్రహాల ప్రభావం వల్ల భారతదేశాన్నే పైచేయిగా ఉంటుంది. వ్యవసాయికంగా, సాంకేతికంగా భారతదేశం ముందంజ ఉంటుంది. ఆర్థికంగా బాగా పెరిగినప్పటికీ రుణబాధ తప్పదని ఇవాళ గ్రహాలను బట్టి తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా ఆధ్యాత్మికంగా భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ అన్ని విధాల భక్తి, గౌరవము పెరుగుతూ ఉంది. ఈనాడు ఉన్నటువంటి పంచాంగంలో అడగధారుని వల్ల దుర్భిక్షం ఏర్పడవచ్చు. ఇక వర్షాల స్థితికి వస్తే సస్యానుకూలమైనటువంటి వర్షాలు కలిగి పంటలు సమృద్ధిగా పండి, కృష్ణుడు గో పరిపాలకుడు, 3 ఆధిపత్యాలు ఆయనకే ఉన్నందువల్ల పాడి పంట సమృద్ధిగా ఉండి దేశం సుభిక్షంగా ఉంటుంది. అందరూ సంతోషకరంగా ఉండాలని కోరుతూ ప్రతివారు తమ ఇష్టదైవాన్ని సేవా సంస్థ నల్గొండ జిల్లా శాఖ పక్షాన
గౌరవనీయులు మాన్యులు శ్రీ బ్రహ్మశ్రీ బేదోజు సత్యనారాయణ సిద్ధాంతి గారి రచించినటువంటి శ్రీ పరాభనామ సంవత్సర శాస్త్రీయ పంచాంగాన్ని ఈరోజు మన విశ్వకర్మ కమ్యూనిటీ హాల్ నల్గొండ నందు అత్యంత వైభవంగా ఆవిష్కరించుకున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు బ్రహ్మశ్రీ బేదో సత్యనారాయణ శాస్త్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారే రచించారు కాబట్టి వారి చేతుల మీదుగా మరి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అత్యంత ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీరామోజు బుచ్చిరామాచార్యులు, అదేవిధంగా మరొక స్థానిక ప్రముఖులైనటువంటి ప్రధానాచార్యులు వెంకటేష్ శర్మ గారికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈనాడు పరాభవనామ సంవత్సరం మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా సుఖ సంతోషాలు లభించాలని కోరుతూ మరి ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నట్టుగా కోరుతూ అధ్యక్షుల వారికి శ్రీ ప్రభవనామ సంవత్సర ఉగాది ఈరోజు విశ్వబ్రాహ్మణ హాస్టల్లో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నిర్వహిస్తూ ఉన్నది. ఈరోజు బేతో సత్యనారాయణ గారు చేసినటువంటి ఒక పంచాంగాన్ని ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆవిష్కరణతో పాటు తర్వాత శ్రవణం కూడా తర్వాత ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం ఈరోజు జరుగుతుంది.